లైంగిక దాడి చేసినట్ట. ఏంది అనేది ఒక పూర్తిగా చదువుదాం. ఇది ఎక్కడ ఎప్పుడు చెప్తా. ఇది జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో గతంలో నిలిపివేసిన కొన్ని FBI ఇంటర్వ్యూ పత్రాలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. 302 పేజీల సమగ్ర నివేదికలో ఓ మహిళ డొనాల్డ్ ట్రంప్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వివరాలు ఇలా ఉన్నాయి. తాను మైనర్ గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఓరల్ సెక్స్ చేయాలని ప్రయత్నించగా తాను ప్రతిఘటిస్తూ అతడిని కొరకగా ఆయన తన జుట్టు పట్టుకొని తలపై కొట్టాడని పేర్కొంది. వెనకటికి ఆ పిల్ల చిన్న ఉన్నప్పుడు గుంజులాడిండు. చిన్నసన్న మొగోడు ఏం కాదు. చిన్నసన్న మొగోడు ఏం ఇప్పుడు దేశాలకు యుద్ధాలు పెడుతుండు, పంచాలు పెడుతుండు. ఇక ఈ కోడిలాగా చిన్నగా ఉన్నప్పుడే దీని గుణం అంతా బయటపడ్డది. ఆనాడే ఇక మరి గుంజులాడిందంటే ఇది చిన్నసన్న. అయితే అప్పుడు తాను 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్ తనను ఒక పెద్ద భవనానికి తీసుకెళ్లి అక్కడ ట్రంప్ను పరిచయం చేశాడని తెలిపింది. ఆ భవనంలో చాలా మంది ఉన్నప్పటికీ తర్వాత వారిని బయటికి పంపించి ట్రంప్ తనపై బలవంతంగా లైంగిక చర్య చేయాలని ప్రయత్నించాడని ఆరోపించారు. ఓరల్ సెక్స్ చేయాలని ప్రయత్నించగా తాను ప్రతిఘటిస్తూ అతడిని కొరికానని, దీంతో ట్రంప్ తన జుట్టు పట్టుకొని తలపై కొట్టాడని చెప్పారు. అనంతరం అక్కడికి మిగిలిన వారు తిరిగి వచ్చారని ఆమె పేర్కొన్నది. ఇంటర్వ్యూ 2019 ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య జరిగినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. అయితే మహిళ ఎవరనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. బాధితురాలు ఒక సివిల్ కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు కూడా FBIకి తెలిపినట్లు నివేదికలో ఉంది. అదే నాకు అర్థమైంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఎవరినో అప్పుడు ఆ పొలాన్ని గుంజులాడి ట్రంప్. అవును, కంపు. మరి ఇప్పుడు ఈ కంపు మీద మరి ఇప్పుడు చర్య తీసుకుంటారంటవా? ఇప్పుడు ఆయనే రాజు, ఆయన మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ ఏం చేస్తారంటే దిగిపోయినాక చర్యలు ఉంటాయి. ఓహో, ఇప్పుడు ఏముండదు. వైట్ హౌస్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన ఏ తప్పు చేసినా కానీ ఏముండదు. ఇప్పుడు వైట్ హౌస్ కూడా ఏమంటుంది, వార్తలను ఖండిస్తుంది. ఇప్పుడు వీళ్ళ చనిపోయింది కదా జెఫ్రీ ఎప్స్టీన్ అనేట ఆయన, జైల్లో నెల రోజుల వ్యవధిలోనే. వైట్ హౌస్ అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు మనకు ఇది ఎట్లా ఉన్నది, సెక్రటరియట్ ఎట్లా ఉన్నది పాలనా సముదాయం, వాళ్ళకు వైట్ హౌస్. వర్గాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ వార్తలు తప్పు అని ఖండిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన లేడు, శుద్ధపూసే అంటారు. శుద్ధపూస ఎందుకైతాడు? ఆయనకి ఇవన్నీ ఉన్నాయి. ఏంటి మన క్లబ్బులు అంటారు, మన దగ్గర పేకాట క్లబ్బులు. అమెరికాలో అక్కడ స్టైల్లోనేమో క్యాసినో అంటే అన్ని ఉంటాయి అందులో. తీరపట్టాలు, కైన్లు, అన్ని గేములుగా జూదానికి ఇంకా పుట్టినీళ్ళు క్యాసినోలో కొన్ని వేల కోట్లు, మిలియన్ కోట్లు అట్లా సంపాదించాడు క్యాసినో.